గంటలకు లేచి మహిళలు తలారా స్నానం చేసి మరి దేవుడి దగ్గర దీపం పెట్టి తులసమ్మ దగ్గర దీపం పెట్టి మాకు మంచి జరగాలి, మరి మా కుటుంబం బాగుండాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మరి వాళ్ళ దీవెనలు అందుకొని ఈ నెల రోజులు కూడా ఉపవాసాలుండి మరి నీసు కూడా తినకుండా ప్యూర్ వెజిటేరియన్ తిని ఎంతో నిష్టతో ఈ కార్యక్రమాలను మహిళలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. ఈ నెల రోజులు కూడా చాలామంది వనభోజనాలకు కూడా కుటుంబ సమేతంగా కొంతమంది వెళ్తారు. కులాల ప్రాతిపదికన కూడా కొంతమంది వనభోజన కార్యక్రమాలు పెట్టి పెద్ద ఎత్తున ఈ పండుగలో మరి మన వనభోజనాల కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. మరి ఇది హిందూ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పర్వదినము. కార్తీక మాసంలో అమావాస్య రాత్రి దీపాలు వెలిగించడం ద్వారా ఈ పండుగను మనం జరుపుకుంటాము. దీపాలు వెలిగించడం వల్ల ఆధ్యాత్మికంగా మరియు శారీరానికి శక్తిని ప్రాముఖ్యతలు ఏంటంటే శివ విష్ణు తత్వం. కార్తీక మాసం శివుడికి మరియు విష్ణువుకి ఇద్దరికి సమర్పించబడిన పవిత్ర నెలగా భావిస్తారు. ఈ మాసంలో ఆచరించే ఉపవాసాలు కానీ దీపారాధనలు కానీ పూజలు కానీ ప్రత్యేక శక్తిని ఇస్తాయనేటువంటి ప్రసిద్ధి ఉంది. పాప విమోచనం అనేది కూడా ఇందులో ఒక ముఖ్య పర్వం. కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల పూర్వజన్మాల పాపాలు కానీ కష్టాలు కానీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అదేవిధంగా పాపాత్మక దోషాలు పోతాయని, సకల శుభాలు కూడా కలుగుతాయని మనమందరం కూడా ఈ కార్తీక దీపాలు వెలిగించడం జరుగుతుంది. దేవతలకు కూడా పూజ ఏదైతే పండుగలో తులసి మొక్కకు, గంగా జలానికి, శివలింగానికి ముఖ్యంగా మనం పూజలు చేయడం జరుగుతుంది. దీపం వెలిగించడం ద్వారా దేవతలకు, పితృదేవతలకు కూడా గౌరవంగా నివాళిగా మనందరం కూడా భావిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. శరీర ఆరోగ్యానికి దీపం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక దృక్కోణంలో దీపం వెలిగించడం వలన మన అధ్వానితమైన శక్తిని పొందుతామని నమ్మకం. అంటే మనకు శరీరానికి ఒక శక్తి వస్తుందని, ఒక ఆత్మను స్వచ్ఛంగా మరియు పూజ్యంగా ఉంచుతామని మనం భావిస్తాం. అంటే మనం ఎంతో స్వచ్ఛమైన ఆత్మతోటి మంచి మనసుతోటి దీపాన్ని వెలిగిస్తాం కాబట్టి మనలో చెడు ఆలోచనలు అనేవి కూడా రాకుండా ఉంటాయనేది కూడా మనకి ఇందులో తెలుస్తుంది. మరి సాంప్రదాయ పరిరక్షణ, మనం ఇప్పుడు హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవడానికి మనం ఎంత ఆరాట పడతామో మనకు తెలుసు. మరి గతంలో కొంత మర్చిపోయినా కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ ప్రజలందరూ కూడా భక్తి వైపు మొగ్గు చూపి ప్రతి ఒక్క పండుగను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యక్రమాలు చేసుకుంటున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ పండుగ ద్వారా కుటుంబ సభ్యులు కలిసి దీపాలను వెలిగించి సంస్కృతిని పరిరక్షించుకోవడం, యువతరానికి సాంప్రదాయాన్ని కూడా, అంటే భావితరాల వాళ్ళకి ఈ సాంప్రదాయాన్ని కూడా అందించడం కూడా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. కార్తీక దీపం భక్తుల ముక్తి మార్గానికి దారి చూపుతుందని ఒక నమ్మకం. మరి ఇదంతా కూడా ఒక చిన్న సంక్షిప్తమైనటువంటి సమాచారాన్ని, ఎందుకంటే కార్తీక దీపాలంటే చాలా మంది మనం ముట్టిస్తాం వెళ్ళిపోతాం, కానీ దాని యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మనతో పాటు భావి తరాలకు కూడా ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంది అనేది, మనలో ఉన్న చెడును తొలగించి మన మనసును మరి పవిత్రంగా ఉంచి మనకు మంచి జరిగేలాగా మనకు ఈ దీపం వెలిగించడం ద్వారా మనలో శక్తి కలుగుతుందని మరి చెప్పడం అనేది చాలా మన అందరికీ కూడా తెలుసు. కాబట్టి ముఖ్యంగా మహిళలు ఎంతో నిష్ఠతో ఈ కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఈ నెలంతా కూడా మహిళలకు ఒకలాంటి పండగనే చెప్పొచ్చు. మరి గత ప్రభుత్వంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. నేను ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మరి ఈ పండుగలు అనేవి గుళ్ళల్లో జరిగే వాటి అన్నిటిని కూడా ప్రత్యేకంగా జరిపించాలి అని చెప్పి మేము ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఇచ్చి, మరి అదేవిధంగా మహిళలకు వాయినం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే గుడి నుంచి పసుపు కుంకుమలు అందుకోవడమే కాకుండా ఈ పిల్లలు ఈరోజు డ్యాన్సులు చేస్తారు. ఇటువంటి డ్యాన్సులు అనేటివి మర్చిపోయారు. గుళ్ళల్లో కంపల్సరీగా నాట్యానికి సంబంధించిన ఒక స్టేజీ అనేది ఉండేది. కంపల్సరీ వాళ్ళకు కళలు అనేటివి పోషించేవాళ్ళు, కానీ అది మరుగున పడిపోయింది అని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టాలని కూడా మేము సూచించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ చిన్నారులు మంచిగా వాళ్ళు కూచిపూడి, భరతనాట్యం డ్రెస్సులలో వచ్చి మిమ్మల్ని అలరింపజేయడం కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ విధంగా రాబోయే రోజుల్లో ఇంకా మరి టెంపుల్కు సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని కానీ, భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కానీ, టెంపుల్లలో ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని కానీ, డబ్బులు ఉన్నా కూడా గతంలో ఉపయోగించలేదు
65 కేజీలతోటి బంగారు గోపురాన్ని తాపడంతో చేపించడం జరుగుతూ ఉంది. మన ముఖ్యమంత్రి గారు కూడా మొన్న వచ్చి మీకు చూశారు. అది మరి వాళ్ళకి బహూకరించడం కూడా జరిగింది. అదేవిధంగా భద్రకాళి మన వరంగల్కు ఒక పెద్ద అమ్మవారు లాగా మనకు అండగా ఉండేటువంటి అమ్మవారిని కూడా ఇప్పటికే ఒక డిపిఆర్ ప్రిపేర్ చేశాము. ఇంకా ఫర్దర్గా కూడా చేస్తూ ఉన్నాము. 100% ఈ భద్రకాళి అమ్మవారిని కూడా మరి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి ఆలయంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికీ చాలా విశిష్టమైన ఆలయంగా పేరుగాంచినా కూడా ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఇంకా సకల సౌకర్యాలు కూడా కల్పించి మరి ఇంకా ముందుకు తీసుకుపోవాలనేటువంటి లక్ష్యంతో మేము ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వేద పాఠశాల పిల్లలకు కూడా సరి అయిన సౌకర్యాలు లేకుండా వాళ్ళు చదువుకోలేకపోతున్న సందర్భంలో వారికి స్థలాన్ని కేటాయించి వాళ్ళకు ఒక ఆశ్రమం కూడా నిర్మించి అందులో ఒక చిన్న గుడి కట్టించి వాళ్ళకు ఒక ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలనేటువంటి ఆలోచన కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఈఓ గారు కానీ ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు కానీ అమ్మవారిని ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా మరి చిన్న చూపు చూడకుండా ఇబ్బందులు లేకుండా మరి ప్రతినిత్యం కూడా కొలుస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వేద పాఠశాల పిల్లలకు కూడా సరి అయిన సౌకర్యాలు లేకుండా వాళ్ళు చదువుకోలేకపోతున్న సందర్భంలో వారికి స్థలాన్ని కేటాయించి వాళ్ళకు ఒక ఆశ్రమం కూడా నిర్మించి అందులో ఒక చిన్న గుడి కట్టించి వాళ్ళకు ఒక ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలనేటువంటి ఆలోచన కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఈఓ గారు కానీ ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు కానీ అమ్మవారిని ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా మరి చిన్న చూపు చూడకుండా ఇబ్బందులు లేకుండా మరి ప్రతినిత్యం కూడా కొలుస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా అమ్మవారి ఆశీస్సులతో మన వరంగల్ సుఖంగా సంతోషంగా మరి ఉండగలుగుతున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ మీ అందరికీ కూడా ఒకసారి కార్తీక దీపోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ నేను ఒక 9 మందికి వాయినాలు ఇచ్చి వెళ్తానమ్మా. తర్వాత మీరు ఒక్కొక్కరుగా వచ్చి వాయినాలు తీసుకొని వెళ్లాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.